సార్ మీ పేరెంట్? వీరాంజనేయులు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి. అమరావతి నిధులు అట్లానే ఏదైతే పోలవరానికి సంబంధించిన ఫండ్స్ ఉన్నాయో వాటి వరకే వాడతాను, సంక్షేమ పథకాలకు వాడలేను, అవి ఇటు డైవర్ట్ చేస్తే మళ్ళీ అవి డిలే అవుతాయి, ఇన్కమ్ జనరేట్ అవ్వదు, సో మెల్లమెల్లగా ఈ పథకాలు ఇస్తానని చేత ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటను ఏ విధంగా చూస్తారు మీరు? ఆయన చెప్పింది కూడా కరెక్టే అండి. ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలి, మెయిన్ రాజధాని కాబట్టి దానికి కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వాల్సిందే. ఎంతవరకు అంటే ఇప్పుడు ముందు ఇవి డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? చంద్రబాబు చేస్తారని నమ్మకం ఉందండి. ఎందుకంటే పోయినసారి రాజధాని అని అన్న తర్వాత అప్పుడు డెవలప్ చేయలేకపోయారు. తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అమరావతిని అటు ఇటుగా చెడగొట్టేశారు. ఆయన వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా చేస్తానన్నాడు కాబట్టి కంపల్సరీ అవుతుందండి రాజధాని. మరి ఇప్పుడు ఎలా ఉందండి 8 months ఈ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? పక్కాగానే చేసుకుంటూ వస్తున్నారు, ఒక్కోటి వస్తుంది. అలాగే అమరావతి కూడా ఇటు బ్రిడ్జిలో అయితే కృష్ణా బ్యారేజ్ నుంచి డైరెక్ట్ గా 4 ways లైన్స్ అన్ని ఒక్కోటి డెవలప్ చేసుకుంటూ వస్తాం. వెస్ట్ బైపాస్ కంపల్సరీ అది కూడా చేస్తున్నారు, అవుతుంది, అది కూడా అయిపోతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి త్వరగా అవుద్దనే ఆశ అనేది ఉందండి కంపల్సరీ. చాలా మంది గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడిని ముసలోడు, ఇంకా రాజకీయాలు చేయలేడు, ఇంకా పనికిరాడు అని చెప్పి చాలా విధంగా ట్రోల్ చేశారు. సో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఈ వయసులో కూడా దావోస్ వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాల కోసం వాళ్ళకి చెప్పడం, నెక్స్ట్ ఇక్కడ మన వరదలు వచ్చినప్పుడు ఆయన తీసుకున్న చర్యలు కావచ్చు, ఏమనిపిస్తుంది? ఆయన వయసుకి దానికి ఏం కనిపిస్తుంది? మాత్రం చేస్తాననేది కంపల్సరీ చేస్తానండి. కోడేశ్వరం ఏం చేస్తుంటారన్నా? పెయింటింగ్ పనులు ఉంటున్నాయా? ఇప్పుడు ఉంటున్నాయమ్మా. ఇప్పుడు ఉండేవి కాదు మరి, అన్ని అంతకు ముందు ఉండేవి కాదు. ఇసుక కదా, ఇసుక ఆపారు, పనులు లేవు, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది అన్న. ఇప్పుడు చంద్రబాబు గారు మాటలు మాట్లాడారన్న, పథకాలు ఇస్తాను మెల్లమెల్లగా, సూపర్ 6 ఆల్రెడీ కొన్ని నెరవేర్చాను, ఉన్నవి కూడా మెల్లగా నెరవేరుస్తాను, కాకపోతే అంతకంటే ముందు ఏవైతే ఫండ్స్ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం వాటిని పోలవరానికిను అట్లానే అమరావతి కోసం అనేది కొన్ని ఫండ్స్ ఇచ్చారన్న, అవి వాటి కోసమే వాడుతాను, ముందు డెవలప్ చేస్తూ ఆటోమేటిక్ గా మన డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల ద్వారా పథకాలు ఇవ్వచ్చు అనేది అయితే ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పడం కరెక్టే అంటారా? అలా చేయడం మంచిదేనా? కరెక్టే అమ్మా. అది పథకాలు కావాలంటారా, డెవలప్ చేయడం కరెక్ట్ అంటారా? ప్రస్తుతం ఉన్నది బడ్జెట్ బాగా లో బడ్జెట్ అయిపోయింది కదా, అవునా? మరి ఆపి బ్యాలెన్స్ ఉంటాయి, అవి క్లియర్ చేసుకుని ఒక్కొక్కటి నిదానంగా తీర్చుకుంటూ వస్తాడు, తప్పేం లేదు అందులో. డెవలప్ అవుతారా చంద్రబాబు? అతను ఉంటేనే అయ్యేది. పోలవరం కూడా ఎప్పుడూ అయిపోయేది. గత 5 ఏళ్ళు ఎలా ఉందన్న? గత 5 ఏళ్ళు నియంత పరిపాలన, నేను చెప్పేదే వేదం అనే టైపు, అది కరెక్ట్ కాదు. జగన్ ఉండేటప్పుడే బాగుండేది, చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రజలు కష్టాలు పడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారన్న. అంటారు కదా. ఇప్పుడు మన అమ్మ మంచిదో చెడ్డదో అన్నది కాదు, అరే మీ అమ్మ మంచిది కాదురా అంటే ఏమంటా, మా అమ్మ మంచిదే అంటారా అనరా? అదే తీరి పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అలా చెప్పుకుంటుంటారు. చంద్రబాబు అమరావతి పూర్తి చేస్తాడా? డెవలప్ చేస్తాడు, అది చేస్తాడు. పోలవరం ప్రాజెక్టు కూడా అతనే ప్రారంభోత్సవం కూడా చేస్తాడు. ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న పోలవరం? పట్టించుకోలేదుగా. పట్టించుకుంటే అసలు ఇప్పుడు దాకా ఎందుకు ఉండేది? ఇది తండ్రి గారి పేరు ఆయన నిలబెట్టేవాడు, అది కంప్లీట్ చేసినట్టయితే ఏముంది? రోడ్లు ఇవన్నీ ఎలా ఉందండి? 8 నెలల పరిపాలన చూస్తాను చంద్రబాబుది, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయమ్మా, ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి, ఇంకా బాగుంటాయి. లోకేష్ పనితీరు ఎలా ఉందన్న? లోకేష్ పనితనం బాగానే ఉంటది. సార్ మీ పేరు? నా పేరు మేడిశెట్టి వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారండి? నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎట్లా నడుస్తుందండి? బాగుంది. సార్ రీసెంట్ గా చంద్రబాబు గారు మాట్లాడుతూ పథకాల కన్నా ముందు ఏదైతే నిధులు ఉన్నాయో, దేనికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేశారో, అంటే పోలవరం కోసం మంజూరు చేసిన పోలవరానికి, అమరావతి కోసం చేసిన అమరావతికి అట్లా వాడదాం అనుకుంటున్నాను, డైవర్ట్ చేయడం నా వల్ల కాదు, ముందు డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా తర్వాత గవర్నమెంట్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈ 5 సంవత్సరాలే కాదు, నెక్స్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా వస్తే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం. అమరావతి బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏ ఫండ్స్ ఇప్పుడు అమరావతికి ఇచ్చిన ఫండ్స్ అమరావతికి ఇస్తేనే దాని, ఇప్పుడు ఏ ఫండ్స్ దానికి ఇస్తే, పోలవరంకి ఇచ్చిన ఫండ్స్ పోలవరంకి ఇస్తేనే దాని వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పోలవరాన్ని కంప్లీట్ చేస్తాడంటారా? డెఫినెట్ గా చేస్తాడండి, డెఫినెట్ గా చేస్తాడు ఆయన మాట అంటే మాట. అలాగే పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ 3 కలిస్తే నెక్స్ట్ 5 years కూడా ఇదే గవర్నమెంట్ ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాలు ముందుకెళ్తుందని, ఈ వెనక్కి వెళ్ళిన 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తారని నా అభిప్రాయం. అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అమరావతి ఫ్యూచర్ ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ హబ్ ఒకటి బాగా డెవలప్ చేస్తారు. అలాగే ప్రాజెక్ట్స్ కూడా వైజాగ్ కానివ్వండి, అటు ఇండస్ట్రియల్ ఐటీ సెక్టర్ లో వైజాగ్ డెవలప్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో అమరావతి అనేది హైదరాబాద్ సిటీ లాగా తయారవుతుందండి. ఇంతకుముందు ఎన్నికలకు ముందు చంద్రబాబు టైం అయిపోయింది, ఆయన వయసు అయిపోయింది, ఇంకా రాజకీయాలు వేస్ట్, ఇంకా ఆయన గెలిపించినా సరే ఇంకేం సర్వీస్ చేయలేడని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు కదా వైసీపీ వాళ్ళు, ఎట్లా అనేవారు.
సో ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 8 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఎలా అనిపిస్తుంది ఆయన వర్కింగ్ స్టైల్? అది చాలా బాగుందండి. అలాగే కేంద్రం కూడా ఆయన సహకరిస్తుంది. డెఫినెట్ గా ఈ 5 years లో అమరావతి అనేది చాలా మనం మంచి పరిణామంగా చూస్తాం ఈ ఆంధ్రప్రదేశ్. పేరండి? నా పేరు బసవేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? వ్యాపారం. ఎట్లా నడుస్తుంది బిజినెస్? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మాట్లాడుతూ ఏదైతే కేంద్రం ప్యాకేజీలు ఇచ్చిందో, అంటే నిధులు ఫండ్స్ ఇచ్చిందో, అమరావతి ఫండ్స్ అమరావతికి, పోలవరం ఫండ్స్ పోలవరంకి కేటాయించారు కదా, అవి వాటి కోసమే వాడుతాను, సంక్షేమ పథకాల కోసం డైవర్ట్ చేయలేను, ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉంది కదా, సో మెల్లమెల్లగా డెవలప్ అయ్యే కొద్ది ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆ విధంగా పథకాలు కూడా లేట్ చేయకుండా ఇస్తా అని చెప్తున్నాడు. ఆయన తీసుకున్న డెసిజన్ కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్నా కూడా కరెక్ట్ గానే తీసుకుంటారు. పేద ప్రజలకి వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు, అవి కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత. మరి ఇప్పుడు గవర్నమెంట్ మాట అన్న తర్వాత తప్పితే చండాలంగా ఉంటుంది కదా, పాత గవర్నమెంట్ లాగా ఉంటుంది. అలా ఉండకోకుండా ఆయన ఏమన్నారో అది కంపల్సరీ చేస్తారు. పోలవరం కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది, ప్లస్ అమరావతి హై స్పీడ్ లో జరుగుతా ఉంది. బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు అంటున్నారు పథకాలు ఏమి సరిగా పథకాలు ఇస్తా అని చెప్పారు, ఇప్పుడు ఏమో చేతులు ఎత్తేసాడు చంద్రబాబు అని చెప్పి ఈ విధంగా అంటున్నారు. చేతులు ఎక్కడెత్తారో చూపించమనండి. ఇప్పుడు చేతులు ఎక్కడెత్తారు? ఆయన ఇప్పుడే వచ్చింది 8 ఏళ్ళు అవలా, బ్రహ్మాండంగా అన్ని నడుస్తున్నాయి. నడుస్తా ఉండగా ఎత్తేసారంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎత్తేసింది వేరు వాళ్ళు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా 8 నెలల్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్. పథకాలు ప్రతిదీ కూడా వాళ్ళు పింఛనిస్తున్నారు. 30 రేపు ఆదివారం వస్తే శనివారం నాడు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మైనస్ చేయలేదే, బ్రహ్మాండంగా చేస్తున్నారు. గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా డెవలప్ అవుతుంది. నాకు తెలిసిన మట్టుకి గ్యాస్ కూడా ఇచ్చారు కదా, ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. వాళ్ళకు ఉండదాన్ని బట్టి వాళ్ళ, ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ కరెంటు బిల్లులు, ఇళ్ళు, ఈ కార్లు, ఊర్లు అన్ని ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు వాడికి అద్దులు వస్తాయి, అన్ని వస్తాయి. వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఉంది, లేని వాళ్ళకి ఇస్తాలో తప్పులేదు. పేదవాళ్ళకి డెవలప్ అంటే పోలవరం కంప్లీట్ చేస్తారంటారా? బ్రహ్మాండంగా చేస్తారు, మీరు చూస్తా ఉండండి. ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదా? పోలవరం పట్టించుకోవాలా, మొత్తం డ్యామ్ వాల్స్ మొత్తం పాడైపోయి మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు అది డబుల్ పని అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ కి. ముందు చంద్రబాబుని చంద్రబాబు టైం అయిపోయింది, ఆయన ముసలివాడు అయిపోయాడు, ఇంకా రాజకీయాలు వేస్ట్, ఆయన గెలిపించడం వేస్ట్, పని చేయలేడని చెప్పి ఇలా అనేవారు కదా. సో ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చేసుకున్న పనులు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అంటే దావోస్ పర్యటన కావచ్చు, ఇట్లా ఆయన ఈ ఏజ్ లో కష్టపడుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఒక కామన్ మ్యాన్ గా మీకేమనిపిస్తుంది? దావోస్ ఎన్ని తెచ్చారు, ఎన్ని బ్రహ్మాండమైన ప్రాజెక్టులు నడుస్తాయి. ఇప్పుడు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు వస్తున్నాయి దావోస్ నుంచి, అసలు మామూలుగా కాదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుకే దావోస్ ఏంటి, ఇంకోటి మొత్తం బ్రహ్మాండంగా వస్తున్నాయి. కంపెనీస్ బ్రహ్మాండంగా అవుద్ది, ఇబ్బంది ఏమి లేదు.